రామ్ రామ్ ఫ్రెండ్స్. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బతికి ఉంటే తన పేరు వాడుకొని రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ఫేక్ అంబేద్కరిస్టులు కమ్యూనిస్టులని బడిత పట్టుకొని తరిమి తరిమి కొట్టేవాడు. కాంగ్రెస్ కుటిల రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. జార్జ్ సోరోస్ చేతిలో కీలుబొమ్మల్లా మారిపోతున్నారు. పార్లమెంట్లో అమిత్ షా గారు స్పీచ్ గంటకు పైగా ఉంది. ఏం మాట్లాడారు? अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. अच्छी बात है ना. सुनिए तो सुनिए ना, आप सुनिए ना, मैं बताता हूं. हमें तो आनंद है कि अंबेडकर का नाम लेते हैं, कि अंबेडकर का नाम लेते हैं. अंबेडकर का नाम अभी 100 बार ज्यादा लो, परंतु साच अर्थ में अंबेडकर जी के प्रति आपका भाव क्या है ये मैं बताता. ఏమన్నా అంటే చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు. అంబేద్కర్ 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 అని జపం చేస్తారు. అలా అనడం ఫ్యాషన్ అయిపోయింది. అదే దేవుడి పేరు తీసిన అన్ని జన్మల్లో స్వర్గానికి వెళ్తారు. అయినా అనడంలో తప్పు లేనే లేదు, చాలా మంచి విషయం. కానీ వీళ్ళు అంబేద్కర్ బతికి ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసుకోవాలి అని గంట స్పీచ్లో వీళ్ళ బండారం అంతా బయటపెట్టారు. మరి జనాలకి వీళ్ళ యొక్క హిపోక్రసీ తెలిసిపోద్ది కదా. దాని తప్పుదోవ పట్టించి వీళ్ళు అంబేద్కర్ విషయంలో చేసిన ద్రోహాన్ని ప్రజలకి తెలియనివ్వద్దు అని ఒక 15 సెకండ్ల వీడియోని మాత్రమే ఎడిటెడ్ చేసి చూపెట్టి దేశమంతా నిరసనలు చేపట్టి అమిత్ షా క్షమాపణ చెప్పాలి, రిజైన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. सारे हिंदुस्तान में आग लगेगी, सारे हिंदुस्तान में आग लगेगी. మల్లికార్జున్ ఖార్గే ఏమంటున్నాడు? సారీ చెప్పకపోతే, రిజైన్ చేయకపోతే దేశాన్ని తగలపెడతారట. ఎవ్వడి దేశం ఎవ్వడురా తగలబెట్టేది? ఎంత ధైర్యం ఉంటే ఇట్లా మాట్లాడతారు వీళ్ళు? వాళ్ళ అయ్యా ఆస్తా ఈ దేశం. రాహుల్ ఖాన్ ఏమో దేశమంతా కిరోసిన్ చల్లి ఉంది అంటాడు ఒకవేళ మోదీ గెలిస్తే అని ఎలక్షన్స్ ముందు. ఈయన గారు దేశాన్ని తగలబెడతాను అంటారు. ఎవ్వడి దేశం ఎవడు తగలబెట్టేది? మీరు పోయి మీకు అంత బాధగా ఉంటే మీ ఇల్లు మీ ఆస్తులు తగలబెట్టుకోండి నిరసన అని చెప్పి. దేశం చోలికి వస్తే ప్రజలు ఊరుకోరు. ఏంటి మీరంతా కూర్చొని అంబేద్కర్ని కాళ్ళ దగ్గర పెట్టారు, దానిని ఎవరు తగలబెట్టాలి మరి ఇప్పుడు? ఇదేంటి అందరికీ దండలు వేసి అంబేద్కర్కి దండ వేయకుండా కింద పెట్టాడు? ఎవడు అగౌరవపరిచింది? రాజ్యాంగం పట్టుకొని అంబేద్కర్ అంబేద్కర్ అనే వీళ్ళు అదే రాజ్యాంగాన్ని 77 సార్లు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? ఆర్టికల్ 370ని అంబేద్కర్ వద్దు, అలాంటి ఒక దానికి అధికారం ఇస్తే నేను దేశద్రోహిని అవుతాను, అలాంటి దేశద్రోహ పనిని నేను ఎప్పటికీ చెయ్యను అని అన్నాడు. ఎవరు పెట్టారు? కాంగ్రెస్ ఏం చేసింది ఆర్టికల్ 370 విషయంలో? ఇదేనా వీళ్ళు ఇచ్చిన గౌరవం? రాజ్యాంగంలో మొదట సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు లేవు, మధ్యలో ఎందుకు జత చేశారు? ఎడ్వినా మౌంట్ బ్యాటన్కు నెహ్రూ ఇటీవల రాసిన ఒక లేఖ బయటపడింది. దాంట్లో ఏముందో తెలుసా? అంబేద్కర్ను ఎంతలా నెహ్రూ అవమానించాడో ఆ లెటర్లో ఉంది. ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి సంబరాలు చేసుకున్నాడు నెహ్రూ. ఆ ఓటమికి కారణమే ఈ కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ తనకి విరుద్ధంగా ప్రచారం చేసింది నెహ్రూ. అంబేద్కర్ మతతత్వ హిందూ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించింది నెహ్రూ. ఆ లేఖ చదివిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ను నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ఇంకెవ్వరూ అంతలా అగౌరవపరచలేరు అనేది అర్థమవుతుంది. నెహ్రూకి ఇచ్చిన భారతరత్నని తిరిగి తీసుకోండి, అగౌరవపరిచినందుకొని డిమాండ్ చేయండి, రండి నిరసన చేయండి. పార్లమెంటులో అంబేద్కర్ రాజీనామా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది ఎవరు? నెహ్రూ కాదు. చరిత్రలోనే తొలిసారిగా అంబేద్కర్ మాట్లాడే ముందు పరిశీలన కోసం రాత ప్రతిని సమర్పించాలని కోరిందెవరు? నెహ్రూ కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అవమానాన్ని తిరస్కరించి బయటకు వచ్చి తన ప్రకటనను పత్రికలకు విడుదల చేశారు. కాంగ్రెస్ హ్యాస్ ఆల్వేస్ సైలెన్స్డ్ అండ్ హేటెడ్ దళిత్స్. ఇఫ్ యూ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఆన్ అంబేద్కర్, నెహ్రూ చనిపోయింది 1964లో, భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? 55లోనే ఇచ్చేసుకున్నాడు. ఇందిరా చనిపోయింది 84లో, భారతరత్న 71లోనే ఇచ్చేసుకున్నారు. రాజీవ్ గాంధీ చనిపోయింది 91లో, వెంటనే ఇచ్చేసుకున్నారు 91లో. అంబేద్కర్ చనిపోయింది 1956. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇచ్చింది కూడా, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం విపి సింగ్ ఉన్నప్పుడు పాలిస్తున్నప్పుడు భారతరత్న ఇచ్చారు. 44 సంవత్సరాల తరువాత అంబేద్కర్కు 40 ఏళ్లుగా భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ని ఎవడాపాడు? ఎందుకు నిరాకరించింది? నెహ్రూ కొడుతున్నట్టు కనిపించే ఈ ఫోటోలో ఎవరున్నారు? దీని మీద కూర్చున్నది ఎవరు? దేని మీద కూర్చున్నారు? పాఠ్యపుస్తకాలలో ఎందుకు ఉండింది అప్పట్లో ఇది? నేషనల్ మెమోరియల్కి అంబేద్కర్ కోసం ఎందుకు భూమిని కేటాయించలేదు? ఆర్టీఐ వేస్తే చెప్పారు. ఇంకో పక్క మోదీజీ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఏర్పాటు చేశారు. అండ్ ఎస్, అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ కాకపోతే ఏంటిది? జస్ట్ పేరు వాడుకొని ఊరు అమ్మేసే మొఖాలు కాదు వీళ్ళు.
యాక్షన్స్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. పేరు పలకడం, రాజ్యాంగాన్ని చూపించి తొడలు కొట్టేసుకోవడం కాదు ఇష్టమంటే. ఫ్యాషన్ కాకపోతే ఏంటిది? తను బతికినప్పుడు ఏనాడు ఇవ్వలేదు వీళ్ళు గౌరవం. కాంగ్రెస్ శామ్ పిత్రోడా ఏమన్నారో, రాజ్యాంగానికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసింది నెహ్రూ అంట, అంబేద్కర్ కానే కాదు అంట. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? బట్టలు చించుకునే ఈ బ్యాచ్ అంతా ఆ శామ్ పిత్రోడా ఫోటో పట్టుకొని చెప్పులతో కొట్టుకుంటూ ఎందుకు బయటికి రాలేదు? ఇంకా ఆయన కాంగ్రెస్కే పనిచేస్తున్నాడు కదా. ఈ ఫేక్ ఎడిటెడ్ వీడియోని ఒక ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ చేయడం సిగ్గు లేకుండా. వీళ్ళు చదువుకునే పాస్ అయ్యారా? ఇంకేమైనా చేశా? బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పి దొరలకు ఊడిగం చేసే ఈయన కూడా నీతులు చెప్తున్నాడు ఈరోజు బీఆర్ఎస్లో చేరిన ఈయన. అమిత్ షా అన్నది అంబేద్కర్ పేరు చెప్పి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నది కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళకి కనపడ్డా వినపడ్డా చెత్త రాజకీయాలు చేస్తున్నారు. అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని నాకు తెలీదా? 75 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే అంశంపై చర్చ అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు జరిగిన చారిత్రక అన్యాయాన్ని అమిత్ షా పూర్తిగా బహిర్గతం చేశారు పార్లమెంట్ సాక్షిగా. అది వీళ్ళకి మింగుడు పడటం లేదు. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఈ ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి రచ్చ చేస్తున్నారు. కింద చూపిస్తుంది క్లియర్గా ఇది ఫేక్ న్యూస్ మీరు ఎడిట్ చేశారు అని. మీకు నిజంగా అంత గౌరవం ఉంటే అంబేద్కర్ రూపొందించిన ఒరిజినల్ రాజ్యాంగాన్ని ఫాలో అవుదామా? కాంగ్రెస్ యాడ్ చేసిన సెక్యులర్ సోషలిస్ట్ ఇప్పటికిప్పుడు తీసేద్దాం, ఒప్పుకుంటారా? ఆ పదాలు తీసేసి అంబేద్కర్ వద్దు అనే కదా వాటిని పెట్టలేదు, దాన్ని ఫాలో అవుదామా మరి? ఈ దేశం శాంతిగా సుభిక్షంగా ఉండాలి అంటే విభజన జరిగినప్పుడు ఈ దేశంలో ఉన్న ముస్లిం అందరినీ, ప్రతి ఒక్క అబ్దుల్లాని పాకిస్తాన్కు పంపించాలని అంబేద్కర్ అన్నారు. ఎందుకు పాటించలేదు? ఎందుకు చేయలేదు? దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు? ఇది క్లియర్గా అంబేద్కర్ గారు తన పుస్తకం పార్టిషన్ ఆఫ్ ఇండియాలో భారతదేశంలో మత సామరస్యానికి ముస్లింలందరినీ పాకిస్తాన్కు పంపడం ఒక్కటే పరిష్కారం అని రాశారు. ఫాలో అవుదామా మరి? సో నిజాలు తెలుసుకోండి. ఈ దేశంలో అంబేద్కర్ని అత్యంత దారుణంగా అగౌరవపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అండ్ ఆ పార్టీ నాయకులు మాత్రమే. బతికిన్నప్పుడు ఇలా చేసి ఇప్పుడు పేరుని వాడుకునే అనామకులు వీళ్ళంతా. సో అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయింది. ఎస్, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఫేక్ అంబేద్కరవాదులకి ఇదంతా ఒక ఫ్యాషన్, ఒక కుట్ర అంతే, జస్ట్ వాడుకోవడం పేరుని. సో ఐ స్టాండ్ బై అమిత్ షా, వాట్ హీ టోల్డ్ ఈస్ రైట్ అండ్ ఐ డోంట్ రిప్రజెంట్ కాంగ్రెస్. నా దేశం మీద దాడులు చేస్తాం, తగలపెట్టేస్తాం అంటే మాత్రం ఊరుకునేది లేదు. ప్రతి ఒక్క పౌరుడు మల్లికార్జున్ ఖార్గే అన్న ఈ కామెంట్కి రెస్పాన్స్ ఇవ్వాలి, క్వశ్చన్ చేయాలి. అలాంటి వాడు రిజైన్ చేయాలని చెప్పి ఈ రోజున మనం అడగాలి. వాడు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున్ ఖార్గే ఈ భారతదేశ ప్రజలకు హీ హ్యాస్ టు సే ఐఎమ్ సారీ, ఈ దేశాన్ని తగలపెట్టేస్తారు అని అన్నందుకు నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి రిజైన్ చేస్తున్నాను అనేది చేయాల్సింది ఆయన మొదట. లెట్స్ డిమాండ్ సారీ ఫ్రమ్ మల్లికార్జున్ ఖార్గే అండ్ ఆల్ ద కాంగ్రెస్ పార్టీ లీడర్స్. జై భారత్, జై హింద్.